హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఒక రకంగా కూటమి ప్రబంధనం సృష్టించడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ వీళ్ళతో పొత్తులతో ఉండటం అందరికీ తెలుస్తుంది. కానీ నిజానికి లోకేష్ గారు ఈ పొత్తులు కానీ బాబు గారు అరెస్ట్ అవ్వకముందు కానీ యువగలమని ఒక పాదయాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి టీడీపీకి ఒక వేవ్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. ఒక రకంగా టీడీపీ పుంజుకోవడానికి కూడా కారణం అదే అని చెప్తున్నారు. సో దాని గురించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్ర ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంటే పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. నెక్స్ట్ ఇమ్మీడియట్ అంత కీలక పాత్ర వహించింది లోకేష్ అనే చెప్పచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే చెప్పాను ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఆయన ఎట్లా బీజేపీని కూడా అంత పర్సనల్ని టీడీపీతో కలవడానికి ఎలాగా పొత్తులు కుదిర్చారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ లోకేష్ గారి విషయానికి వస్తే మంగళగిరిలో పోటీ చేశారు, ఓడిపోయాడు. సరే తండ్రి పదవి ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్సీగా చేసి మినిస్టర్ అయ్యారన్నారు. ఈయనకి ఏం మాట్లాడడమే రాదు, పప్పుగాడు, శుద్ధ వేస్టు, తల్లిచాటు బిడ్డ, ఏం ఏదో నెపోటిజం, రాజకీయాల్లో కూడా నెపోటిజం ఉండబట్టే ఈయనకి ఆ మాత్రమే వచ్చింది. అదే జూనియర్ ఎన్టీఆర్ గారిని చుంటే ఇప్పటికి భలే ఉండేది. ఇట్లాంటివన్నీ ఒకటి కాదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంత ట్రోల్స్ మళ్ళీ లోకేష్ గారు ఎదుర్కొన్నారని నా అభిప్రాయం. ఎంత ఎదుర్కొన్నా కూడా ఆయన జనాల్లోనూ ఉన్నాడు. ఇంకొక పెద్ద ఘోర పరాభవం అంటే అవమానం ఏంటంటే కన్న తల్లిని కూడా అవమానించారు ఆయన. ఇప్పుడు మిమ్మల్ని నన్ను అన్నా మనం పట్టించుకోం, కొద్ది కాసేపు ఆవేశపడతాం, వేస్ట్ గడరా నన్ను ఊరుకుంటాం. కానీ అదే మీ తల్లిను నా తల్లిని ఎవడైనా అంటే ఊరుకుంటామా? ఆయన అప్పటికీ సంయమనం పాటించాడు. పాటిస్తూనే వీళ్ళకలా కాదు, మనం కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, మనం అంటే ఏంటో చూపించాలి అన్నాడు. ప్రజల్లోనే ఉన్నాడు. కరోనా ఎప్పుడైతే వచ్చిందో ఆయన మాటలోనే చెప్పాడు, కరోనా ఎప్పుడైతే వచ్చిందో తన భార్య ఆమె బ్రాహ్మణి గారు ఆవిడ ఏదైతే చెప్పిందో చాలా చేంజ్ చేసిందంట. అలా కాదు, ముందు మీ పర్సనాలిటీ మార్చాలి, తగ్గాలి, మీరు ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, మీ మేక్ ఓవర్ అవ్వాలి, ఎట్లా అది రకరకాల సజెషన్స్, తల్లి ఒక పక్క భార్య ఒక పక్క. మరోవైపు బాబు గారు అసలు ఏముంది, లోకేష్ ఒక కార్యకర్తగా వస్తాడులే, అలా డెవలప్ అవుతాడులే అనే ఉన్నారు తప్ప చంద్రబాబు గారు అబ్బాయి కదా అని డైరెక్ట్గా కూర్చోబెట్టలే. అట్లా ఏం చేద్దాం, మొత్తానికి చాలా చేంజ్ అయ్యారు. ఎందుకంటే ఎంత చేంజ్ అయ్యారంటే రామ్ గోపాల్ వర్మ అనే ఒక ఫేమస్ డైరెక్టర్ జనరల్గా అమ్మాయిల గురించి హీరోయిన్ గురించి మాట్లాడదు తప్ప అబ్బాయిల గురించి హీరోయిన్ల గురించి ఎప్పుడు పొగడ వ్యక్తి. అటువంటిది ఆయన కూడా లోకేష్ బాగా చేంజ్ అయ్యారు. మనం చేసిన ట్వీట్ల వల్ల చేంజ్ అయినట్టున్నాడు అన్నట్టు కూడా ఆయన వెటకారంగా వస్తారన్నాడు. నిజంగానే మీరు అన్నట్టు 3000 కిలోమీటర్లు యువగలం పాదయాత్ర, ఆ తరువాత ఒక డైరెక్ట్గా బహిరంగ సభలు ఏంటి, ఒక కాలేజీకి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్తో, ఒక రచ్చబండకి వెళ్ళి అక్కడ గ్రామ ప్రజలతో, ఒక కళ్యాణ మండపం బుక్ చేసి అక్కడ ఉన్న స్థానిక నాయకులతో, ఇలాగ ప్రతిదీ డైరెక్ట్ ఇంటరాక్ట్. ఏదో స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూ చేసి బాబు ఈ క్వశ్చన్ అడుగు ఆ క్వశ్చన్ అడగకు అలా కాదు, ఎవరికి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. ఏది కూడా స్క్రిప్ట్ లేకుండా పేపర్ చూడకుండా ఆన్సర్స్ చెప్పాడు ఆయన ఓపెన్గా. 155 బహిరంగ సభలు నిర్వహించాడండి, ఇంటరాక్టివ్ సభలు, 70కి పైగా సమావేశాలు, ఓపెన్ సభలు, ఒక 20-30 రచ్చబండ కార్యక్రమాలు. అది కాకుండా దగ్గర ఒక 30 సోషల్ మీడియా ఛానల్స్, అది కాకుండా నేషనల్ ఛానల్స్ ఒక 6, స్టేట్ వైడ్గా ఉండే ఛానల్స్ ఒక 10-12, వీటన్నిటికి కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. నేషనల్ ఛానల్స్లో అయితే ఇంగ్లీషు హిందీ కూడా మాట్లాడాడు. ఈయనకేం వచ్చిలే, ఏం మాట్లాడతాడులే అన్నారు. అంతనా? ఇవన్నిటికీ ఒక పక్కన పెడితే ఎందుకు లోకేష్ గారి గురించి ఈ విధంగా మాట్లాడుకోవస్తుందనే సందర్భం వస్తే కనుక 1982లో పార్టీ పెట్టినప్పుడు, 83లో తెలుగుదేశం పార్టీ ఒక ప్రభంజనం సృష్టించినప్పుడు ఈ సోకాల్ సీనియర్ నాయకులు అందరూ కూడా యంగ్ నాయకులు. అప్పుడు బాబు గారి దగ్గర నుంచి అందరూ ఇప్పుడు ఎవరైతే సీనియర్ టీడీపీలో ఉన్న నాయకులు ఉన్నారో వీళ్ళందరూ యంగ్, 30-35 ఏళ్ళ వయసులో ఉన్న యువ నాయకులు. అప్పుడు ఎన్టీఆర్ గారు కూడా ఇట్లాంటి యంగ్ ఉడుకు రక్తాన్ని తీసుకొచ్చి అభ్యర్థులుగా ప్రకటించడం,
ఆయనకు ఇంకో అదృష్టం ఏంటంటే ఆయన హయాంలో అప్పట్లో ఆయన పేషీలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా యంగ్ వాళ్ళే ఉండేవారు. మంచి అప్పుడే సెలెక్ట్ అయ్యి ఒక 5 ఏళ్ళు సర్వీస్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు లాంటి వాళ్ళు ఉండేవారు. అటువంటి వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళ ఆలోచన విధానం లేదు, మీరు యంగ్ బ్లడ్ మీరు ఉండాలి, మీరు చెప్పండి ఏం చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుందా సార్, అలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్లకు అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేస్తే, ఒక గైడెన్స్ ఇచ్చేస్తే వాళ్ళు చేసుకెళ్ళిపోతారండి. వీళ్ళు జస్ట్ ఇలా చూసి కనుసైగతో సంతకాలు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు, అంత పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడు కూడా ఒక తెలివైన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉన్నాడంటే నడిచిపోద్ది అంతే బండి. సో అట్లాగా అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడు అలా కాదు. పార్టీలు ఎక్కువైపోయాయి, నాయకులు ఎక్కువైపోయారు, ఎవరిని నమ్మాలో తెలియదు, ఏ పార్టీ చూసినా అదే నాయకుడు, పార్టీ పేరు మారుతుంది తప్ప నాయకుడు మారట్లేదు. ఇటువంటి సందర్భంలో పాత నాయకులందరూ సీనియర్లు అయిపోయారు, వాళ్ళంతా ఉడుకులుగా అగ్రెసివ్గా చేయగలుగుతారా లేదా అనుకున్న టైంలో లోకేష్ అనే ఒక యువ నాయకుడు వచ్చాడు. ఈయన ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ కేటగిరీ ఉన్న నాయకులందరినీ కలుపుకుపోతున్నాడు. మేబీ కొత్త నీరు అవ్వచ్చు, లేదా పాత నీరులోనే ఉండే కొత్త నీరు. అంటే అలాగా పాత నాయకుల తాలూకు పిల్లలు, మేనలళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు, కూతుళ్ళు, ఇటువంటి నెక్స్ట్ జనరేషన్ కూడా గ్యాదర్ చేస్తున్నారు. మొన్న లిస్టు ప్రకటించినప్పుడు కూడా టీడీపీ 24 మందికి ప్రకటించడం జరిగింది యువరక్త నాయకులు. అవునా? అంటే పాత వాళ్ళు, నేను ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో చెప్పాను, ఒక సంస్థ కానీ ఒక పార్టీ కానీ నడవాలి అంటే సీనియర్లు ఉండాలి ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో, జూనియర్స్ కొత్తగా ఉడుకు రక్తం వల్ల ఉండాలి. ఉన్నప్పుడే వీళ్ళు ఉడుకు రక్తం ఆవేశంలో ఉండే ఆలోచనలకి, వీళ్ళు అనుభవంతో ఉన్న ఆలోచనలకి రెండు టాలీ అయ్యి ఎలా వెళ్తే బాగుంటుంది, పడవ ఎలా నడిస్తే బాగుంటుంది అనేది చాలా కీలకం, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ యువగలంతో ఆయన ఆ మార్కుని రీచ్ అయిపోయాడు. నెక్స్ట్ ఆయనే చాలా సందర్భం చెప్పాడు, ఇప్పుడు నిజంగా నెపోటిజము బాబు గారు అబ్బాయి అనుకుంటే సేఫ్ జోన్లో వచ్చి ఎక్కడ గెలుస్తామో, ఎక్కడ టీడీపీ కంచుకోవడం అక్కడ పోటీ చేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి, పులివెందుల దాటి వచ్చి ఎక్కడైనా పోటీ చేశారు ఆయన? కడప దాటి వచ్చి ఎంపీకి ఎక్కడైనా పోటీ చేశారా? గతంలో కూడా లేదు కదా. మీరు నిజంగా రాష్ట్ర నాయకుడు అన్నప్పుడు ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ఎక్కడైనా పోటీ చేయాలి కదా. ఎక్కడైనా పోటీ చేసినా గెలిచే సత్తా ఉండేవాడు కదా రాష్ట్ర నాయకుడు. ఇప్పుడు ఇంతకుముందు ఎన్టీఆర్ గారు ఇద్దరికి ఉందా అలాంటి సత్తా? ఒకటి పవన్ కళ్యాణ్, రెండు లోకేష్ గారు కదా. ఇప్పుడు అంతకుముందు ఎన్టీఆర్ గారు టెక్కలి అంటే శ్రీకాకుళం జిల్లాలో చేశారు, నంద్యాలలో వాళ్ళకి పోటీ చేశారు, హిందూపురం అలా మార్చి కూడా చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మంగళగిరి ఎందుకు ఎంచుకున్నారని అడిగారు. మంగళగిరిలో ఎప్పటికీ సుమారుగా 15 సార్లు 16 సార్లు బై ఎలక్షన్ అన్నీ కలిపి అయితే కేవలం 2 సార్లే టీడీపీ గెలిచిందంట అప్పటి నుంచి కూడా. ఓకే, మిగతా అయితే ఈయన ఏం చేశాడు, ఎక్కడైతే టీడీపీకి స్థానిక బలం లేదో, ఎక్కడైతే టీడీపీకి కార్యకర్తలు ఓటర్లు లేరో అక్కడి నుంచే పోటీ చేస్తాను పట్టుబట్టాడు. నేను ఓడిపోయినా పర్వాలేదు, అక్కడి నుంచే చేస్తాను. అలాగే చేశాడు. లాస్ట్ టైం మంగళగిరి నుంచి ఓడిపోయాడు, ఈసారి మంగళగిరి నుంచి జైకేతన్. మంగళగిరి నుంచి కూడా ఎక్కువగా ఓట్లతో ఓడిపోలేదు సార్, దాదాపు ఒక 6,000 ఓట్లతో ఓడిపోయారు అనుకుంటా. ఓడిపోయాడు కదండి, గెలిస్తే బుల్లెట్ దిగిందా లేదా అంటున్నారు, అంతే కదా. చెప్తున్నాను కదా, ఎలక్షన్స్ లో పాస్ మార్క్ అంటే ఏమీ లేదు. 100 ఓట్ల తేడాతో గెలిచినట్టే, 2 ఓట్లతో గెలిచినట్టే కదా. కాబట్టి ఇక్కడ అది కాదు, మొత్తానికి ఓడిపోయాడు అనుకుందాం. ఎందుకు ఓడిపోయాడు? మళ్ళీ అక్కడే అమ్మో ఈసారి పోతారు లేదు, ఎక్కడి నుంచే గెలవాలి, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అన్నాడు. అలాగనే అయింది. ఇప్పుడు ఈరోజు బంపర్ మెజార్టీతో జైకేతను ఎక్కడ వేశాడు. ఇప్పుడు రెడ్ డైరీ పట్టుకొని కూడా చూపిస్తున్నాడు ఆయన. ఎవడైతే ఆ బార్డర్ లైన్ క్రాస్ చేసి ఆ సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మితిమీరిగా ఒక పార్టీకి ఒక అధికారానికి కొమ్ము కాసి పనిచేశారో అటువంటి వాళ్ళని రెడ్ డైరీలో ఎక్కించుకొని నేను చూపిస్తాను సత్తా, మా టైం వస్తుందని చెప్పాడు. అదే వచ్చింది. ఇప్పుడు ఏమో రేపు ఆయనకి హోమ్ ఇస్తారేమో చెప్పలేము. ఇస్తే ఎలా ఉంటుందో, ఉడుకు రక్తం ఆలోచనలు వేరే ఉంటే బాబు గారు అనుకోండి, ఇది ఇలా చేస్తే ఇష్యూ అవుతుందా, అది అలా చేస్తుందా ఇష్యూ అవుతుందా అని ఒక అనుభవంగా ఆలోచిస్తాడు. ఎందుకులే ఈ కక్ష సాధింపులు అన్నట్టుగా. కానీ కక్ష సాధింపు కాదు ఇక్కడ. బార్డర్ క్రాస్ అయిన అందరికి కూడా తగిన మూల్యం చెల్లించాల్సిందే. ఎవరైనా అదే ఆలోచిస్తారు. సినిమాలో కూడా అంతే కదండి. తప్పు చేసినప్పుడు క్లైమాక్స్లో విలన్ హీరో కొడుతుంటే వీడికి అవ్వాలరా, వీడికి అవ్వాలి ఈ మాత్రం అని అంటుంటారు ప్రేక్షకులు. ఇప్పుడు అర్థం చేశారా? రూరల్ ఏరియాలో సినిమాలు చూడండి, వాడు ఏడిస్తే వీడు ఏడ్చేస్తుంటాడు. వాడికి బా మంచి పని అయింది, వీడికి అవ్వాలరా,
అని అంటుంటారు. ఏదో వీడు పక్కింటి వాళ్ళ ఫీల్ అయిపోతుంటాడు. అలాగా రాజకీయాలు కూడా చాలా ఓన్ చేసుకునే సందర్భంలో కొంతమంది కొంత మూల్యం చెల్లించుకునే రోజులు వచ్చాయని అనుకుంటున్నాను. మొత్తానికి లోకేష్ గారు రావడం, యువగలం కూడా కొత్త నీరు మరలా టీడీపీకి ఇంజెక్ట్ అవ్వడం అనేది మంచి పరిణామం నా అభిప్రాయం. ఓకే సార్. అంటే పాదయాత్ర కేసును ఇప్పటివరకు కూడా ఎవరూ ఓడిపోలేదు. మనం గతంలో చూసాం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, దాని తర్వాత షర్మిల గారు చేశారు, చంద్రబాబు గారు పాదయాత్ర చేసినప్పుడు గెలిచారు, లోకేష్ గారు పాదయాత్ర చేశారు, పార్టీ గెలిచింది.